ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ముందు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ వారం అనగా 12 జనవరి నుండి 18 జనవరి వరకు ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ ఫలితాలు కలుగుతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కాస్త ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీ యొక్క ప్రమేయం లేకుండానే, మీ యొక్క అవసరం, మీ యొక్క ఒక రకమైనటువంటి అస్తిత్వం లేకుండానే ఒక రకమైనటువంటి అపకీర్తి, మిమ్మల్ని అపకీర్తి పాలు చేయాలనేటువంటి కొన్ని ఆలోచనలు మీ పొరుగువారికి కానీ, మీ తోటి ఉద్యోగులకు కానీ, లేదా కుటుంబంలో సహజంగా వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అందుచేత అలాంటి విషయాలలో తొందరపడి మీకే మీరు అత్యుత్సాహంతో మీ ప్రవర్తన కానీ, మీ మాట కానీ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ప్రయాణాల్లో యథావిధిగా కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఒక రకమైనటువంటి జాఢ్యం, సోమరితనం ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆవరించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏదైనా ఒక శుభకార్యం కోసం లేదా ధార్మికమైనటువంటి ఒక సత్కార్యం కోసం కొంత ధనాన్ని మీరు వ్యయం చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే కులదైవాన్ని, ఇంటి యొక్క పెద్దలని మరవకుండా వారిని గుర్తు చేస్తూ తత్సంబంధమైనటువంటి ఏవైనా కొన్ని ధార్మికమైన కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అత్యుత్సాహంతో మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల ఎదుటి వారి యొక్క మనస్సు కాస్త గాయపరిచే అవకాశం కూడా ఉంది కనుక కాస్త ఇలాంటి విషయాలలో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి అవమానాలు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మీకు తగినటువంటి విలువ గౌరవం కలగట్లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి నిర్వేదము, ఒక రకమైనటువంటి నిరాశ కూడా మీలో కలిగేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ వారం అంతా కూడా కాస్త ప్రతి విషయంలోనూ కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి మానసిక సంఘర్షణ, ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఎటూ అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక చక్కని స్నేహితుడి సలహానో లేదా మీ శ్రేయోభిలాష వల్లనో కొంత మేలు జరిగే అవకాశం ఉన్నా కానీ వారి సలహాలు స్వీకరించడంలో కూడా మీకు ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం, మానసికమైనటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. నిర్ణయం తీసుకోవడంలో మాత్రం చికాకులు ఏర్పడే అవకాశాలే కనపడుతున్నాయి. ఇక విపరీతమైనటువంటి విచిత్రమైనటువంటి ఆలోచనలు మీలో చోటు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త స్నేహాల కోసమై మీరు ప్రయత్నాలు చేయటం లేదా ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు మీలో కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏమిటి, నేనేనా ఈ విధంగా ఆలోచిస్తున్నాను అనేటువంటి ఒక రకమైనటువంటి భావన మీలో ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా కాస్త ప్రతి విషయంలో కాస్త అణుకువగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బంధువులతో, మిత్రులతో, మీ యొక్క పై అధికారులతో కూడా మీ యొక్క వాక్ పౌరుషం వల్ల కొంత ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. విద్యార్థులకు అది అనుకూలంగా ఉంది. స్త్రీలు కూడా కాస్త వాళ్ళ యొక్క వ్యవహారాలలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ కనకధారా స్తోత్రంతో పాటు
సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయ స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి అయోమయ స్థితి. ఒకరోజు సంతోషం, మరొక రోజు నిరాశ. ఈ విధమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం. ఏమి చేస్తున్నారో ఏమి చేయాలో ఏమీ తోచనటువంటి ఒక పరిస్థితి. స్థానచలనం చేయాలని, ఉన్నటువంటి ప్రదేశాన్ని వదిలి ఇంకొక ప్రదేశంలో నివసించాలనో, లేదా ఇంకెక్కడైనా దూరంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని వదిలి అక్కడైనా కొత్త ఉద్యోగం కానీ కొత్త వ్యాపారం కానీ ఏర్పరచుకోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి కొన్ని ఆలోచనలు మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక కుటుంబ ద్వేషం, సహచరులతో కొన్ని ఇబ్బందులు, ఇవన్నీ కూడా యథాస్థితిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి తొందరపాటు వల్ల మీకే మీరు మిత్రులను కూడా శత్రువులుగా మార్చుకునేటువంటి అవకాశం కనపడుతుంది. విపరీతమైనటువంటి శ్రమ, ప్రయాణాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. సరి అయినటువంటి నిర్ణయం తీసుకోలేక తొందరపాటు ఆవేశాలతో ఒక రకమైనటువంటి మీరు నడుస్తున్నటువంటి బాటే సరి అయినది అనుకోవటం వల్ల తర్వాత కాస్త పశ్చాత్తాపడే అవకాశం ఉంది. ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు అనేటువంటి ఒక మాట, ఒక భావన కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు మామూలుగా ఒక రకమైనటువంటి కాస్త జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం ఈ వారం అంతా కూడా. స్త్రీలకు కూడా కాస్త చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సంబంధమైనటువంటి చిన్న చిన్న చికాకులు, లేదా ఒక రకమైనటువంటి చిన్న చిన్న అశాంతి, ఇవన్నీ కూడా కుటుంబంలో ఏర్పడే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కాస్త చిన్న చిన్న విషయాలలో తొందరపాటు లేకుండా ఉండి కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం అంతా అనుకూలంగా ఉండవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు అష్టోత్తర శతనామం కానీ, శ్రీరామచంద్ర స్వామి యొక్క అష్టోత్తర శతనామం కానీ నిత్యం పారాయణ చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహం, చక్కని సజ్జన సాంగత్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. మంచి వారి యొక్క స్నేహాలు, మీరు చాలా కాలంగా మీరు ఆశిస్తున్నటువంటి, చాలా కాలంగా మీరు ఎవరి స్నేహం కోసమైతే తపిస్తున్నారో, ఎవరి కోసమైతే మీరు ఆరాట పడుతున్నారో, ఎవరి పరిచయ భాగ్యం కోరకమైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అది కాస్త సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మానసికమైనటువంటి ఆనందం, సద్గోష్ఠి ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. గృహంలో మీ యొక్క మాటకు చక్కని విలువ పెరగటం, చాలా కాలంగా మీరు చేయాలనుకున్నటువంటి కొన్ని పనులు అవన్నీ కూడా ఈ వారం అవి పూర్ణమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కార్యసిద్ధి ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది. నూతనంగా వస్త్రాలు కానీ లేదా ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. గృహంలో ఏవైనా కొన్ని మరమ్మతులు కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. మీ యొక్క పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరుగుతాయి. పై అధికారులు మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ యొక్క అవసరాన్ని గుర్తించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సకాలంలో ధనం చేతికందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక ప్రయాణాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు మాత్రం అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్థిర చరాస్తుల విషయాలలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి మీలో ఉండేటువంటి రహస్యాలు కానీ, కొన్ని అతి ముఖ్యమైనటువంటి కొన్ని పత్రాలు కానీ ఎదుటివారికి అందజేయటం వల్ల తద్వారా కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందుచేత ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం, అలాగే గణపతి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏమిటంటే విపరీతమైన మానసిక ఉత్సాహం, దాంతోపాటు యథావిధిగా ఒక రకమైనటువంటి శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అధిక శ్రమ వల్ల శారీరకమైన అనారోగ్యం కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. పెద్దలపై గౌరవం, పెద్దల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, వాళ్ళ ఆశీర్వచనం ఇవన్నీ కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరైతే మీపై ద్వేషభావంతో ఉన్నారో, ఎవరైతే మీపై మీ యొక్క చెడును కోరుతూ ఉన్నారో
వారే మిమ్మల్ని ఆశ్రయించి రావడం మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉండవచ్చు. ఇక మానసికంగా మాత్రం కాస్త దౌర్బల్యం ఉండే అవకాశం మాత్రం లేకపోలేదు. గతం తాలూకు కొన్ని అనుభవాల దృష్ట్యా ఒక రకమైనటువంటి ఏ పనైనా కానీ పూర్తి చేసేంత వరకు ఒక రకమైనటువంటి నమ్మకం ఏర్పడడం మాత్రం కాస్త సందేహంగా ఉంది. ఇక స్నేహితుల వల్ల ఒక రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఒక ప్రాణ స్నేహితుల ఒక సలహా వల్ల కానీ లేదా మీ బాల్య స్నేహితుల వల్ల కానీ కొంత మీకు మేలు జరిగే అవకాశం ఉన్నా కానీ ఒక రకమైనటువంటి మీకే మీరు కొన్ని అపోహలు సృష్టించుకునేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. విద్యార్థులకు చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది. చక్కగా కష్టించి శ్రమించండి, చక్కగా మీకు అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. స్త్రీలకు మీ మాటకు విలువ పెరుగుతుంది, చక్కగా ఉంది మీకంతా కూడా. ఈ వారం అంతా కూడా ఇంకా అత్యుత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే భవిష్యత్తు గురించి ఒక రకమైనటువంటి ఆందోళన, భవిష్యత్తు గురించి విపరీతమైనటువంటి ఆలోచనలు, చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అయితే మీపై మీకు ఒక రకమైనటువంటి అపనమ్మకం, మీపై మీకు ఒక రకమైనటువంటి సందేహం కలగడం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. చక్కగా శ్రమించండి. మీపై మీకు ఒక రకమైనటువంటి పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. చక్కని ఫలితాలు మీకు ఈ వారం ఏర్పడవచ్చు. భవిష్యత్తులో మీకు మంచి జరిగేయడానికి ఒక రకమైనటువంటి ఒక చిన్న భూమిక మీకు ఈ వారంలో ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ప్రయాణాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు అవసరం. తొందరపాటుతనం వల్ల విలువైనటువంటి కొన్ని వస్తువులు కానీ కొన్ని పత్రాలు కానీ ఎప్పుడూ మీ దగ్గర ఉండాల్సినటువంటి మీ ఐడెంటిఫికేషన్ కోసం ఉండాల్సినటువంటి కొన్ని గుర్తులను మీరు మరవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక కుటుంబంలో చక్కని అభివృద్ధి ఏర్పడుతుంది. పితృ సంబంధమైనటువంటి చక్కని సౌఖ్యము, తండ్రికి సంబంధించినటువంటి ఏవైనా స్థిర చరాస్తులు మీ పేరుతో రిజిస్ట్రేషన్ కావటము లేదా మీకు అవి చెందుతున్నాయని తెలిసి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం కూడా ఏర్పడవచ్చు. నూతనమైనటువంటి విద్యా విషయాలలో నూతనమైనటువంటి కోర్సులలో మీరు ప్రవేశించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగులకు భవిష్యత్తులో ఏదో మేలు జరుగుతుంది అనేటువంటి ఒక చక్కని ఒక అవగాహన, ఒక రకమైనటువంటి మానసికమైన ధైర్యం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గతంలో చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి కొన్ని చికాకులు, మానసికమైనటువంటి విపరీతమైనటువంటి ఒక ఒత్తిడి, ఇవన్నీ కూడా ఒక నిర్వేదం, ఇవన్నీ కూడా ఒక రకమైన అవన్నీ కూడా తొలగిపోతున్నాయనేటువంటి భావన, ఏదో మంచి జరగబోతుంది అనేటువంటి ఒక మానసికమైన సంతోషం, చక్కని స్నేహితుల వల్ల కానీ మీ శ్రేయోభిలాషుల వల్ల కానీ మానసికమైన ఉత్సాహము, చాలా కాలంగా మీరు ఆరాటపడుతున్నటువంటి ఒకానొక వాంఛ తీరేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక నూతన ఉద్యోగాన్వేషణలో సఫలం కావచ్చు. మీరు నూతన ఉద్యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. లేదా ఉన్న ఉద్యోగంలోనే ప్రశాంతత ఏర్పడటం, దానిలో కాస్త అభివృద్ధి ఏర్పడటం కూడా జరగవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గతం కన్నా ఈ వారం కాస్త అనుకూలమైనటువంటి ఫలితం ఏర్పడే అవకాశమే కనపడుతుంది. ఇక స్త్రీలకి ఈ వారం మీ యొక్క మాటకి, మీ యొక్క మానసికమైనటువంటి సంతోషానికి ఒక రకమైనటువంటి చక్కని ప్రోత్సాహము, కుటుంబ వాతావరణము, జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారి యొక్క అభివృద్ధి వల్ల మీరు చక్కని ఉన్నతమైనటువంటి ఒక రకమైన ఆలోచనలు, వారి భవిష్యత్తు కావలసినటువంటి ఒక చక్కని ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక భూమికను మీరు తయారు చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసిక ఉల్లాసం, ఉత్సాహం, ప్రయాణాలలో లాభము, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శనేశ్వర ధ్యానంతో పాటు
హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఒక రకమైనటువంటి మానసిక ఆనందం, మీపై మీకు ఒక చక్కని ఆత్మస్థైర్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే గతం తాలూకు అనుభవాల దృష్ట్యా ప్రతి విషయాన్ని కూడా ఆత్మ సంరక్షణగా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరాలు యథావిధిగానే ఉన్నాయి. మీపై మీకు ఒక రకమైనటువంటి చక్కని నమ్మకం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించి ఒక రకమైనటువంటి ఆరోగ్యపరంగా కానీ లేదా ఇతరత్ర కొన్ని విషయాలలో ఆర్థిక పరంగా కానీ ఒక రకమైనటువంటి ఆందోళన కూడా ఉండే అవకాశం ఉంది. వృధాగా ధనం ఖర్చు, ఈ క్షణం వరకు ఏం ప్రశాంతంగా ఉంటుంది, మరో క్షణంలో వృధా ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు, అలాంటి పరిస్థితులు గృహంలో ముఖ్యంగా మరమ్మతులు కానీ ఇంకేమైనా ఇలాంటి ఒక రకమైనటువంటి వృధా ధనవ్యయం ఏర్పడేటువంటి అవకాశాలు విపరీతంగా కనపడుతున్నాయి. ఇక స్నేహాల విషయంలో కాస్త శ్రద్ధగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నూతన స్నేహాలు, కొత్త వారి యొక్క పరిచయాల వల్ల ఒక రకమైనటువంటి అపఖ్యాతి ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. మీ ముందు మిమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళే చాటుగా ఫలానా వారు ఇలాంటి వారు అనేటువంటి ఒక దుష్ప్రచారం వల్ల ఆ విషయాన్ని మీకు తెలిసి లోకం ఏ విధంగా ఉంటుందా అనేటువంటి ఒక రకమైనటువంటి మానసిక బాధ ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా. స్త్రీలకు కూడా యథావిధిగానే ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. బ్యాంకుకు సంబంధించిన రుణాలు చెల్లించడంలో లేదా బ్యాంకుకు సంబంధించినటువంటి పాస్బుక్స్ ఇలాంటి వాటి విషయాలలో కాస్త దాచడంలో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా ప్రతిరోజు కూడా బృహస్పతి, అంగారక, శనేశ్వర ఈ 3 గ్రహ ధ్యానాలు నిత్యము చేయండి. ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి వారం అంతా యథావిధిగా గత వారంలాగే చిన్న సమస్యకు కూడా పెద్దగా ఆలోచించటం, పెద్దగా ఊహించటం, తద్వారా సమస్యను మీరే సృష్టించుకోవడం, దాని పరిష్కారం కూడా మీరే వెతుక్కోవడం, ఈ విధంగా 2 పాత్రలు మీలోనే ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఏది నిజము, ఏది అబద్ధం, ఏది సరైనది, ఏది సరైనది కాదు, ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్ళవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఈ వారం అంతా కూడా చక్కని సజ్జన గోష్ఠి ఏర్పడుతుంది. సమాజంలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల మీకు పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఒక ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల యొక్క పరిచయం, వారికి మీ సహాయం అవసరం అవటం ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇక మీడియా పరంగా కానీ లేదా ఒక రకమైనటువంటి ప్రచారం కూడా మీకు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వ రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ వారం కాస్త అనుకూలంగా చెప్పవచ్చు. మీ పరాక్రమానికి, కొత్త ఆలోచనలకి కాస్త ఎటువారు విలువ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు చక్కగా ఉంది. కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉష్ణ సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ నిత్యము సూర్యాష్టకం కానీ సంక్షేప రామాయణ పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఏదో తెలియని ఆరాటం, ఒక రకమైనటువంటి ఆతృత ఏర్పడే అవకాశాలు ఉంది. ఏదో పని చేసేయాలి, తొందరగా పూర్తి చేయాలి అనేటువంటి ఒక రకమైన ఆరాటం. అయితే ఉన్న సమయాన్ని పరిపూర్ణంగా సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాస్త నెమ్మదిగానైనా కానీ ఒక చక్కని ప్రణాళికతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అతి తొందరపాటు వల్ల ఏదో చేయాలని, ఏదో సాధించాలని, ఆ విధమైన తొందరపాటు వల్ల ఏ పని చేయాలో, ఎక్కడ ఏది చేయాలో అది చేయకుండా దానికి విరుద్ధంగా చేయడం వల్ల జరిగేటువంటి పని కాస్త ఫలితం కాస్త అది విరుద్ధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక
కాస్త ఓపిక శ్రద్ధతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందే. ధనం విపరీతంగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తి యందు ఆకస్మికంగా మీరు ఊహించని విధంగా ఈ క్షణం బాగా ఉంటుంది, మరుక్షణం ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. తద్వారా అది ఎవరో చేసినటువంటి తప్పుకి మీరు సంజాషించుకోవాల్సినటువంటి అవసరాలు కూడా రావచ్చు. కనుక ఇలాంటి విషయాలలో కాస్త మీరు 1-2 సార్లు ప్రతి పనిని కూడా ఆలోచించి కాస్త నెమ్మదిగా మౌనేన కలహం నాస్తి అని ఆ విధమైన న్యాయంతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వృధా ప్రయాణాలు కూడా కనపడుతున్నాయి, వృధా ధన వ్యయం కూడా కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు బృహస్పతి యొక్క ధ్యానం, అంగారకుడి యొక్క జపం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆనందంగా హాయిగా గడిపే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పేరు, ప్రతిష్ట, వర్చస్సు, మీతో మాట్లాడాలి అనుకునేటువంటి వాళ్ళు పెరగటం, మీ యొక్క పరిచయానికి తాపత్రయపడేవాళ్ళు ఉన్నారని తెలిసి మానసికంగా ఆనందపడతారు. ఇంతకాలం మీలో ఈ రకమైన సుగుణాలు ఉన్నాయా, ఈ రకమైనటువంటి మీలో ఒక నైపుణ్యం ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మీకై మీరు ఆనందించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ధనం సకాలంలో మీరు ఎప్పుడో పెట్టినటువంటి ధనం, పెట్టుబడిగా కానివ్వండి లేదా ఎవరికో ఆ విధంగా ఇచ్చినటువంటి ధనమైనా కూడా ఇంకా మీరు రాదు అనుకున్నటువంటి ధనం మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే అందులో కాస్త ఒక రకమైన మిశ్రమ ఫలితం మాత్రం ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక వృత్తి ఉద్యోగాలలో చక్కని అభివృద్ధి కనబడుతుంది. శుభకార్యాచరణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చక్కని ధార్మిక పరంగా కానీ లేదా ఏదైనా ఒక మీకు చక్కని పేరు ప్రతిష్టను కలిగించేటువంటి శుభకార్యాచరణ మీరు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చక్కని సత్ప్రవర్తన ఏర్పడుతుంది, ఉద్యోగాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది. గతంలో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా, ఉద్యోగాల్లో ఉండేటువంటి కొన్ని చికాకులన్నీ కూడా తమకై తాము తొలగిపోయే అవకాశం ఉంది. మీ యొక్క నిజాయితీని పై అధికారులు కానీ సాటి సమాజం కానీ గుర్తించేటువంటి అవకాశం కూడా ఈ వారం ఉంది. స్త్రీలకు చక్కగా ఉంది, విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కని కృషి చేయండి, అనుకూల ఫలితాలను మీరు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా అంగారక ధ్యానంతో పాటు మహాలక్ష్మి కానీ దుర్గా స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకంతా కూడా ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని మార్పులు ఏర్పడతాయి. అది మీ ఆనందానికి దోహదం అవుతుంది. గత చాలా కాలంగా మిమ్మల్ని బాధిస్తున్నటువంటి బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి ఒక రకమైన దీర్ఘవ్యాధులు మీకు అవి కాస్త నెమ్మదించి శాంతించి అవి ఉపశమిస్తున్నాయని తెలుసుకొని తద్వారా మీకు మానసికమైనటువంటి ఆనందం ఏర్పడుతుంది. అయినా ప్రయాణాల్లో కానీ లేదా ఇంట్లోనైనా కానీ తొందరపాటు వల్ల అనవసరమైనటువంటి చిన్న చిన్న ప్రమాదాలు కొని తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంతానం అభివృద్ధి కొరకై, సంతానం కొరకై మీరు కొంత ధనాన్ని వెచ్చించాల్సినటువంటి, ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. స్థిరమైనటువంటి గృహ నిర్మాణాలకై మీరు కొన్ని ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వపరంగా మీకు ఒక చక్కని అభివృద్ధి కానీ, ప్రభుత్వపరంగా కొంత మీకు ఒక రకమైనటువంటి ప్రయోజనం కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగాల్లో కాస్త ప్రమోషన్ ఏర్పడవచ్చు. ఉద్యోగపరంగా కానీ లేదా ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని అతి అమూల్యమైనటువంటి కొన్ని పత్రాలు మీ చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక రుణమూలకంగా కొన్ని బాధలు మాత్రం లేకపోలేదు. అప్పు తీర్చడం కోసమై కొన్ని కొత్త దారులు వెతికేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక సమాజంలో మాత్రం కాస్త గౌరవం పెరుగుతుంది. సంతాన అభివృద్ధిలోకి వస్తారు. స్థిర చరాస్తుల విషయాలలో కాస్త తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. క్రయ విక్రయాదులలో ముఖ్యంగా
తొందరపడి ఎక్కడా కూడా అనాలోచితంగా ఎక్కడా కూడా ఒక సంతకం కూడా పెట్టకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం కానీ శనేశ్వర ధ్యానం ఈ విధంగా ప్రతినిత్యం పారాయణం చేయండి. వీలైనట్లయితే ఈ వారం కాస్త మినుములు ఉలువలు కూడా దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంది. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు నా స్థాయి మేరకు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ముఖ్యంగా రాబోయేటువంటి ఈ సంక్రాంతి రోజు చక్కని వీలైనంత వరకు మూగజీవులకు ఆహారంగా పెట్టడం, ఏదైనా ఆహారం సాటివారికి కాస్త పేదవారికి సహాయం చేయడం, వస్త్రదానము, ఆహార దానం, ఈ విధంగా మీకు వీలైనంత వరకు ఏదైనా దానము ధర్మము ఇలాంటి చేయటం వల్ల అనేకమైనటువంటి గ్రహచార దోషాలు ఉపశమిస్తాయని పెద్దలు మనకు శాస్త్రాల్లో చెప్పారు కనుక అందుచేత ఇలాంటి పరిహారాలు చేస్తూ ఈ వారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారు చక్కగా హాయిగా ఆనందంగా ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారాభివృద్ధి లాంటి ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.